తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి ముఖ్య నేతలను కలిసి వారిని ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాము. తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో మార్పు జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. గురువారం ఉదయం 10:28 ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి తొలుత నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తాజాగా ఆ సమయాన్ని మారుస్తూ మాత్రం మధ్యాహ్నం 1:04 రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పేసి కూడా అఫీషియల్గా సమాచారం కూడా రావడం జరిగింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేపడుతుండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రితో పాటు మాజీ ముఖ్యమంత్రులు ఇక ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి సీఎంలతో పాటు డిప్యూటీ సీఎం కూడా పిలవాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సరిగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. 64 మంది ఆ ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి సంతకాలతోటి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా రాజ్భవన్కి వెళ్ళి ఆ సంతకాలు చేసినటువంటి ఆ పేపర్ను కూడా గవర్నర్కి అందచేయడం జరిగింది. అందరూ కూడా ఏకతాటిగా ఎన్నుకున్నారు. కాబట్టి రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా వారు కోరినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం ముఖ్య నేతలు అంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ముఖ్యమంత్రితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా పిలవాలని చెప్పేసి వీరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒక ఇన్విటేషన్ కూడా పంపించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎల్బీ స్టేడియం అంతా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్రెడీ రేవంత్ రెడ్డి పోలీసులతో పాటు ఉన్నటువంటి అధికారులకు కూడా సూచనలు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి జరగబోయేటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మాత్రం పెద్ద ఎత్తున నిర్వహించాలి, పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనే విధంగా చూడాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాంతోపాటు రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సంతకం 6 గ్యారెంటీలపైనే రేవంత్ రెడ్డి చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అధికారికంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా వారు సూచించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 6 గ్యారెంటీలని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ హైదరాబాద్లో పర్యటించినటువంటి సమయంలో మాత్రం వారు ఈ 6 గ్యారెంటీల పైన ఎక్కువగా ప్రస్తావించారు. ప్రజలందరూ కూడా 6 గ్యారెంటీల వైపు మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇచ్చినటువంటి మాటని తప్పనని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. రేపు మొదటి సంతకం కూడా 6 గ్యారెంటీలపైనే ఉండేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రేపు 6 గ్యారెంటీలపై సంతకం జరిగిన తర్వాత క్యాబినెట్ సంబంధించినటువంటి నిర్ణయాలపై కూడా రేవంత్ రెడ్డి ఆ నేతలతో కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం ముగిసిన తర్వాతనే క్యాబినెట్ సంబంధించినటువంటి కూర్పు అంశాలపైన రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం, మరోవైపు తెలంగాణ క్యాబినెట్ కూర్పు సంబంధించినటువంటి అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్ కూర్పుపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. క్యాబినెట్ కూర్పుపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా